ఆరు బయట మల విసర్జన ఓ ఎల్లన్న అందరికీ అనారోగ్యమే ఓ ఎల్లన్న అందరికీ అనారోగ్యమే ఓ ఎల్లన్న ఇంటికొక్క మరుగుదొడ్డి ఓ ఎల్లన్న తప్పకుండా కట్టాలన్నా ఓ మల్లన్న తప్పకుండా కట్టాలన్నా ఓ మల్లన్న కట్టినట్టి మరుగుదొడ్డి ఓ ఎల్లన్న తప్పకుండా వాడాలన్నా ఓ మల్లన్న తప్పకుండా వాడాలన్నా ఓ మల్లన్న ఇంటి చుట్టూ పరిసర ప్రాంతం ఓ ఎల్లన్న మురుగు నీరు మంచిది కాదే ఓ మల్లన్న మురుగు నీరు మంచిది కాదే ఓ మల్లన్న ఈగల దోమలతోటి రోగాలే మనకొస్తునే ఓ మల్లన్న రోగాలే మనకొస్తునే ఓ మల్లన్న తడి చెత్త పొడి చెత్తాను ఓ ఎల్లన్న వేరు చేసి ఎత్తాలన్నా ఓ మల్లన్న వేరు చేసి ఎత్తాలన్నా ఓ మల్లన్న ఎత్తినట్టు చెత్తను అంతా ఓ ఎల్లన్న రిక్షా బండి కందించాలి ఓ మల్లన్న రిక్షా బండి కందించాలి ఓ మల్లన్న స్వచ్ఛ తెలంగాణ కొరకు ఓ ఎల్లన్న నడుము గట్టి తీరాలన్నా ఓ మల్లన్న నడుము గట్టి తీరాలన్నా ఓ మల్లన్న తెలంగాణ కొరకు ఓ ఎల్లన్న నడుము గట్టి తీరాలన్నా ఓ ఎల్లన్న నడుము గట్టి తీరాలన్నా ఓ మల్లన్న నడుము గట్టి తీరాలన్నా ఓ మల్లన్న నడుము గట్టి తీరాలన్నా ఓ మల్లన్న. కాబట్టి దయచేసి అందరూ కూడా తడి చెత్తాను పొడి చెత్తాను వేరు చేస్తారు. ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి చిప్పలు పడేయద్దు. మనకు ఎక్కడైతే కేటాయించబడినటువంటి డబ్బు యార్డు ఉంటుందో లేకపోతే రిక్షా బండి ఉంటుందో అక్కడ తప్పకుండా మనం ఆ రిక్షా బండికి మాత్రమే అందించాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేయడం వల్ల దయచేసి అనేకమైనటువంటి ఈగలు దోమలు వస్తాయి. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉన్నది. అంతేకాకుండా ఎక్కువ శాతం ప్లాస్టిక్ను నివారించేటువంటి ప్రయత్నం చేయండి. షాప్కి వెళ్ళినప్పుడు ఒక సంచి తీసుకొని వెళ్ళండి. మటన్కో చికెన్కో పోయినప్పుడు కనీసం టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళండి. నిజంగా వాళ్ళు అది పోతే మనకు కవర్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఆ కవర్ తీసుకొచ్చి ఏడబడితే ఆడ పడేస్తాం. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ కూడా అంతమందించాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ, కాబట్టి దయచేసి మనమందరం మారాలంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా డిసిజన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎవరు వచ్చి ఏమో ఇస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మనిషి నిద్రపోకుమా అన్నాడు శ్రీశ్రీ. కాబట్టి ఎవరో వస్తారని చెప్పేసి ఆలోచన చేయకుండా మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకుందాం అని చెప్పేసి గుర్తు చేస్తూ ఇప్పుడు ఒక చక్కని మాటతోటి పోనాం. మారుదాం మనమంతా మారుదాం, మన గ్రామాన్ని అందంగా తీర్చుదాం. మన గ్రామాన్ని అందంగా తీర్చుదాం. పరిచెత్తను వేరు వేరుగా చేద్దాం. పరిచెత్తను వేరు వేరుగా చేద్దాం. పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యం మన చెందే. పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యం మన చెందే. అందరము ఒక్కటై చెయ్యి చేయి కలుపుదము. మన గ్రామాన్ని అందంగా తీర్చుదము.
పచ్చ డబ్బాలో తడి చెత్తను వేద్దాము నీలం రంగు డబ్బాలో పొడి చెత్తను వేద్దాము వేరు వేరుగా మనకు రిక్షాకు అందిద్దాం స్వచ్ఛ సేవకు